హనుమాన్ జయంతి భక్తిగా జరుపుకోవటం ప్రధానమే కానీ ఆర్భాటాలు అవసరమా? రోడ్డు మీద అన్నదానాలని చెప్పి తర్వాత ఇంకా ఏవేవో అని చెప్పి విపరీతంగా బైక్ ర్యాలీలు చేయడం అవసరమా? బుద్ధి జ్ఞానం ఉండక్కర్లేదా అని నేను అనలేదండి. ఒక మేడం ఒక పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ నిజంగా ఆవిడకి తెలియదు. నిజంగా తెలియకే పెట్టారు. ఆ తెలియజేయడం కోసమే నేను కెమెరా ముందుకొచ్చాను. ఎందుకంటే ఇలాంటి మేడములు చాలా మంది ఉన్నారు కాబట్టి. వివరాల్లోకెళ్ళే ముందు మై డియర్ ఫ్రెండ్స్, నేను మీ ప్రియా చౌదరి. ఇక్కడ నేను ఒక పోస్ట్ మాత్రమే పెడతానండి. ఆవిడ పేరు చెప్పను. ఎందుకు అనంటే కమ్యూనిటీ గైడ్‌లైన్స్ అనుకోండి, లేకపోతే ఒక స్త్రీ కాబట్టి నేను బయట పెట్టడం నాకిష్టం లేదు. ఫేస్‌బుక్‌లో ఆల్రెడీ చాలా మంది చూసారు. చాలా మంది మాట్లాడారు. కానీ ఈ విషయము నేను మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే శోభాయాత్రలో నేను గూడా పాల్గొన్నాను. నేను చాలా సార్లు ఈ శోభాయాత్ర గురించి హనుమత్ జయంతి సందర్భంగా విజయ యాత్ర హనుమాన్ విజయ యాత్రని విన్నాను కానీ, చూసాను గానీ ఎప్పుడూ పాల్గొనలేదు. నేను నిన్న వెళ్ళాను. వెళ్ళడానికి కారణాలున్నాయి. ఆ కారణాలన్నీ నేను చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి, నేను సదరు ఆ మహిళ లాంటి ఆలోచన ఉన్నటువంటి మహిళలు, లేదా పురుషులు, లేదా హిందువులు, లేదా సనాతనులు వీళ్ళందరికీ కలిసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ముందుగా ఆవిడ సుదీర్ఘంగా ఒక పోస్ట్ పెట్టారండి. ఆ పోస్ట్‌ని మాత్రం చదివి వినిపిస్తాను. ఎందుకంటే ఆవిడకి కూడా తెలియాలి కాబట్టి. ఈ రోజు హనుమాన్ జయంతి భక్తిగా జరుపుకోవడం ప్రధానం, నిజమే, కాదనడం లేదు. నేను అర్జెంటుగా ఈ రోజు బయటికి వెళ్ళవలసిన అవసరం పడింది. 1 గంటకు ఎల్బీ నగర్ నుండి బయలుదేరితే చివరికి 2:30 అయినా దిల్సుఖ్ నగర్ దాటి వెళ్ళలేకపోయాం. సిటీ మధ్యకు చేరడానికి గగనమయ్యింది. కారణం హనుమాన్ శోభాయాత్ర. అన్ని చోట్ల అన్నదానాల పేరిట షామియానాలు, టెంట్లు, హంగామా, అన్ని రోడ్డు ఇష్టం వచ్చినట్టు బ్లాక్ చేశారు. అండర్లైన్ దిస్ పాయింట్. వినాయక నిమజ్జనం అన్నారు సరే, దుర్గామాత సరే, ఇప్పుడు కొత్తగా ఇంత పెద్ద హనుమాన్ శోభాయాత్ర ఏంటి? ఎప్పుడూ హైదరాబాద్ లో ఇలా లేదు. ఏదో గుడి ఉన్న వీధిలోనే చిన్న ఊరేగింపు ఉండేది. నేను కూడా హనుమాన్ జయంతికి ఎన్నో గుళ్లల్లో పాటలు పాడాను. ఒక 2-3 ఏళ్ల నుంచి మరీ భక్తి ఇంత పెరిగిందా? ట్రాఫిక్ ఏమైనా అయిపోని మనం భక్తితో ఊగిపోయి బాగా చాటుకోవడం ముఖ్యమైపోయింది. అండర్లైన్ దిస్ పాయింట్. బాగా చాటుకోవడం ముఖ్యమైపోయింది. మేము అరగంట పని కోసం మధ్యాహ్నం 1 గంటకు వెళ్ళి సాయంత్రం 6:30కి తిరిగి వచ్చాం. అసలే సిటీలో విపరీతమైన ట్రాఫిక్. అలాంటప్పుడు కనీస జ్ఞానం ఉండద్దా? ఇది విషయం. ఇక్కడ నేను సుదీర్ఘంగా ఒక విషయం ఏం చెప్పాలంటే, ఈ మేడము మళ్ళీ రిప్లై పెట్టారండి. అది కూడా నేను ఇందాక చూసాను. ఆ రిప్లై గురించి మళ్ళీ వస్తాను. ఇక్కడ విషయం ఏంటంటే, ఈవిడ ఎవరు అని నేను చూసాను. ఆవిడ దాంట్లో ప్రస్తావించారు పోస్ట్‌లోనే. నేను హనుమాన్ జయంతి రోజున గుడికెళ్ళి పాటలు పాడి వస్తాను. నా భక్తిని చాటుకుంటాను. అమ్మ చాటుకోవాలి. అలాగే ఒక మాట మాట్లాడారు చూసారా? జ్ఞానం ఉండద్దా అని నేను అడుగుతున్నాను. నువ్వెక్కడుంటావో, ఎక్కడో దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్ అన్నావు. అక్కడి నుంచి సిటీకి ఎందుకొచ్చావు? ఆ తర్వాత హెల్త్ ఇష్యూ కోసం వచ్చానన్నావు. అది హెల్త్ ఇష్యూ వాస్తవమో కాదో మాకు కూడా అనవసరం. కానీ ఒక్కటి మాత్రం చెప్తాను, గుర్తుపెట్టుకోండి. మీ మాటలతోటే మీకు సమాధానం చెప్తా. ఒకప్పుడు ఇంత భక్తి లేదు, ఇప్పుడు పెరిగిపోయిందా? పాయింట్ నంబర్ 1 వాస్తవమేనమ్మా. ఒకప్పుడు ఇంత భక్తి లేదు కాదు. భక్తి ఏ రోజు ఉంది. ప్రతి క్షణము సనాతనంలో ఉంది. కానీ ఈ రోజు ఇంత ఆర్భాటం అవసరమా అన్నావు. అది ఆర్భాటం కాదు. బజరంగ్ దళ్ళు ఈ యాత్రలు, శోభాయాత్రలు ఎందుకు చేస్తుందో ఒక్కసారి తెలుసుకో. ఈ బజరంగ్ దళ్ అనేటటువంటి వాళ్ళు ఈ యొక్క విజయ యాత్రను ఎందుకు చేస్తారు అనంటే, అసలు ముందు బజరంగ్ దళ్ ఎందుకు ఆవిర్భవించిందో ఫస్ట్ తెలుసుకోవమ్మా. నువ్వు అన్నావు చూడు, హనుమత్ జయంతి రోజున గుడికెళ్ళి పాటలు పాడతాను, రాముల వారికి పాటలు పాడతానని. ఈ రోజు అయోధ్యలో రాముల వారి మందిరము ఏదైతే రామాలయ నిర్మాణం జరగడంలో వీళ్ళు హనుమంతుడి పాత్ర పోషించారు. కారణం తెలుసా? 1984లో మొట్టమొదటిసారి రథయాత్ర 1,00,000 మందితో జరుపుతున్నప్పుడు రాజీవ్ గాంధీ గుడి కట్టుకోండి అని చెప్పాడు. 1,00,000 మందితోటి రథయాత్ర జరుపుతున్నప్పుడు ప్రభుత్వము వాళ్ళకి సెక్యూరిటీ ఇవ్వడానికి నిరాకరించింది. కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి సెక్యూరిటీ ఇవ్వడానికి నిరాకరించడం అంటే ఏంటండి? అక్కడ ఏ అల్లర్లైనా సరే జరగనివ్వండి, అల్లర్లు జరగాలి, జరిగిన తర్వాత వీళ్ళు వెనక్కి పోవాలి. రలేవ్ గలేవ్ చెలేవ్. అమ్మ, నీకు తెలుసా ఆ విషయం గురించి? ఈ 3 పదాలు తెలుసుకో ఫస్ట్. పోయి తంతారు,
తర్వాత పారిపోతారు, తర్వాత ఏదైనా జరగచ్చు. హిందువుల్ని అంతటితోటి అణచాలి, ఊచకోత కోసినా కూడా మేము మాట్లాడం, మీకు సెక్యూరిటీ ఇవ్వం పొమ్మన్నారు. అక్కడ ఉన్నది వేరే మతానికి సంబంధించినటువంటి కట్టడం, అక్కడ రామాలయం కట్టే తీరాలి మనం. ఎందుకంటే మన అస్తిత్వం, ఎందుకంటే పూజలు చేసుకునే నీకేం తెలుసమ్మా? ఈ రోజు నువ్వు ప్రశాంతంగా పూజలు చేసుకోవడానికి వెనక ఎంత సైన్యం కష్టపడిందో, ఈ దేశాన్ని కాపాడడానికి బోర్డర్ లో ఉన్న సైనికుడు ఎంత కష్టపడుతున్నారో, బోర్డర్ లోపల ఉన్నటువంటి ఈ బజరంగ్ దళ్ లాంటి ఎన్నో దళాలు పనిచేస్తున్నాయన్న సంగతి గుర్తుపెట్టుకో. అప్పుడు అక్కడ ఆ విశ్వ హిందూ పరిషత్ ఏదైతే ఉందో ఆ సంస్థ ఆలోచించింది, మన రక్షణ మనమే చూసుకోవాలి. మనం ఏ పోరాటం సనాతన ధర్మాన్ని నిలబెట్టడానికి చేస్తున్నామో ఆ సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి రక్షణ బాధ్యత కూడా మనదే అని చెప్పి, అప్పుడు ఆ నిమిషంలో 1984లో ఆ రథయాత్రలో తీసుకున్నటువంటి ఆ యొక్క నిర్ణయం ఫలితంగా బజరంగ దళ్ పుట్టుకొచ్చింది. బజరంగ్ ఎవరండి? ఆంజనేయ స్వామి. ఆయన ఎవరండి? అంత పెద్ద లంకని ముట్టడించి రాముడు విజయాన్ని సాధించి సీతమ్మని వెనక్కి తీసుకురావడానికి నిలబడినటువంటి యోధుడు. ఆ యోధుడి పేరు మీదనే రాముడి యొక్క ఆలయ నిర్మాణంలో వాళ్ళు బజరంగ్ దళ్ అని హనుమంతుడి సాక్షిగా హనుమంతుడి యొక్క వారసుల్ని దళ్గా నిలబెట్టారు, ఒక దళంగానే రక్షణ దళంగా నిలబెట్టారు. ఆ రక్షణ దళం మొదట యూపీలో మాత్రమే ఉంది. అమ్మ నువ్వు అన్నావుగా ఇంతకు ముందు లేదు, ఇప్పుడు ఎందుకు పెరిగిపోయిందో నీ యొక్క వివరాలన్నిటికీ సమాధానం చెప్తా. ఓకే, ఆ దళ్ ఏదైతే ఉందో ఫస్ట్ యూపీలోనే ఉంది, ఎందుకంటే అక్కడ మాత్రమే రథయాత్ర జరిగింది కాబట్టి. అక్కడ నుంచి ఈ మిగిలిన ప్రాంతాలన్నిటిలో కూడా కాలానుగుణంగా, ఇష్యూస్ అనుగుణంగా అన్ని రాష్ట్రాల్లోనూ బజరంగ దళ్ పెరుగుతూ వచ్చింది. అర్థమైందా అమ్మా? తర్వాత ఇంకొక మాట మాట్లాడుతున్నాను, నువ్వు పూజలు చేసుకుంటావు ఇంట్లో కూర్చుని, నువ్వు పాటలు పాడతావు గుడికెళ్ళి, కానీ అమ్మా గుడి లోపల అమ్మవారిని తన్ని విగ్రహాన్ని బద్దలు కొట్టారే, యాడికి పోయినావమ్మా నువ్వు? నువ్వు లేవు, వీళ్ళున్నారు. అవునమ్మా? అలాగే విగ్రహాల్ని కూలుస్తున్నప్పుడు బంజారా హిల్స్ పెద్దమ్మ టెంపుల్లో ప్రాణ ప్రతిష్ఠ చేసినటువంటి అమ్మవారిని తీసుకెళ్ళినప్పుడు నువ్వు ఏ గుళ్ళో కూర్చొని పాటలు పాడుకున్నావో, ఎన్ని ఉపనిషత్తులు చదువుకొని ఆ జ్ఞానాన్ని నీలో పెట్టుకుని ఇంట్లో సేఫ్ గా ఉన్నావో, నువ్వు బయటికి రాలేదు. కానీ వీళ్ళు వచ్చి ఫైట్ చేశారు, అస్తిత్వాన్ని నిలబెట్టారు. అలాగే గోమాత, ఉపనిషత్తులు చదివావు, వేదాలు చదివావు, జ్ఞానం తెలుసుకున్నావు కదా, ఆ గోమాతను తీసుకెళ్లి నిట్ట నిలుగా స్లాటర్ హౌస్ కి తీసుకొని వెళ్ళి నరుకుతుంటే వీళ్ళు ప్రాణాలు అడ్డం పెట్టి గోమాతని ఎలా కాపాడుతున్నారో, ఈ దేశానికి ఎంత మేలు చేస్తున్నారో ప్రాణాలకు తెగించి వాళ్ళు చేసేటటువంటి పోరాటము అమ్మా తెలుసుకో. అర్థమైందా? గోమాతలు ఈ రోజు ఈ మాత్రం అన్నా బ్రతికి ఉన్నాయంటే కారణం నువ్వన్నావే అబ్బబ్బబ్బబ్బబ్బ జ్ఞానం లేదా అని. ఆ జ్ఞానం లేనటువంటి మనుషులే కాపాడుతున్నారు తల్లి, గుళ్ళు కూలిపోతే నిలబడుతున్నారు తల్లి. అలాగే లవ్ జిహాదుల పేరిట, ఎందుకంటే నీకు బిడ్డలు ఉన్నారో లేదో నాకు తెలియదు, వాళ్ళు ఎప్పుడు బాగుండాలని నేను కోరుకుంటున్నాను, కానీ ఎంతో మంది కన్న బిడ్డలు ఆడపిల్లలు లవ్ జిహాదులకి గురయ్యి ఎన్నో హింసలకి గురై అతి భయంకరమైనటువంటి సిచ్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటే ప్రాణాలకి తెగించి వాళ్ళ నుంచి మన ఆడపిల్లల్ని కాపాడి మన చేతిలో సేఫ్ గా పెడుతున్నటువంటి దళ్ ఈ బజరంగ్ దళ్. అర్థమైందా అమ్మా? ఎంత చక్కగా చెప్పావు అనంటే, ఎక్కడికే ఇంత భక్తి పెరిగిపోయిందా అమ్మా? తల్లి నీకు నమస్కారం. నీ భక్తిని మడిచి నీ ఇంట్లో నీ దేవుడి గదిలో పెట్టుకో. అన్ని దేవుడికో మళ్ళీ తర్వాత రిప్లై గడ్డి పెట్టారు, అలాగే వాళ్ళకే ఇచ్చేస్తున్నానని ఇది కూడా అంతే, నీది నీకే ఇస్తున్నాను. ఎందుకు కోపం వచ్చిందంటే, నాకు జ్ఞానం ఉండద్దా అని మాట్లాడతావా నువ్వు? ఎక్కడ పడితే అక్కడ అన్నదానాలని మాట్లాడతావా? ఎందుకంత వెటకారం నీకు? అన్నదానం ఎందుకు పెట్టారో తెలుసా? నువ్వన్నావు చూసావా, అక్కడ బయలుదేరినటువంటి మనిషివి నువ్వు, మధ్యాహ్నం 1 గంటకి బయలుదేరితే తిరిగి సిటీలోకి వచ్చి మళ్ళీ వెళ్ళడానికి అక్కడ నీకు ఎంత టైం పట్టింది? అంత టైము ఈ ర్యాలీలు సాగుతున్నప్పుడు పొద్దున ఎప్పుడో వచ్చి ఆ బిడ్డలు ఇల్లు వదిలి సంసారాల్ని వదులుకొని దేశం కోసం, అలాగే ధర్మరక్షణ కోసం రక్షకులుగా నిలబడినటువంటి వాళ్ళు విజయయాత్ర చేస్తారు సంవత్సరానికి ఒకసారి. నువ్వు పెళ్లి చేసుకుంటే ఆర్భాటంగా ఊరందరినీ పిలిచి మరి అక్కడంతా భోజనాలు పెట్టి చెత్తా చెదారం పడేయవా నువ్వు? నీ ఇంట్లో పూజ చేసుకుని ఆ చెత్త తీసుకెళ్లి బయట వేస్తున్నావు కదా, అది మున్సిపాలిటీకి ఇబ్బంది కాదా? ఆ దేవుడికి పెట్టినటువంటి పువ్వులన్నిటినీ కూడా అదంతా వ్యర్థం కాదా? నువ్వు చేసుకునే పెద్ద పెద్ద పూజలన్నీ
అన్నిటికీ కూడా ఎంత వ్యర్థాన్ని పోగు చేస్తున్నావు. ఒక పూజ చేయడానికి ఒక వ్యర్థం ఎలా అయితే తయారవుతుందో అమ్మా, అలాగే నీ బుద్ధి కూడా ఆ వ్యర్థంలో ఉందేమో, కాస్త శుభ్రం చేసుకో. వీళ్ళు కూడా విజయయాత్ర ఎందుకు చేస్తారు అనంటే, సమాజానికి ఇలాంటి రక్షణ దళము కాపాడుతూ ఉంది అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారో సమాజానికి ఒక భరోసానివ్వడానికే ఈ విజయయాత్రలు చేస్తున్నారు, చేస్తూనే ఉంటారు. అక్కడ ఇక్కడ ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతా. నువ్వు అన్నావు కదా 1 గంట నుంచి సాయంత్రం వరకు అని. వాళ్ళు ఎన్ని రోజులు కష్టపడతారో ఈ విజయయాత్ర చేయడానికి, ఏర్పాట్లో గాని ఇంకొకటి గాని. అబ్బని గుర్తుకు తెస్తా నెత్తుటి. ఆ పిల్లలు మండు టెండలో, అమ్మ నువ్వు ఏ ఏసీ కారులో పోయావో, క్యాబ్ లో పోయావో, ఆటోలో పోయావో, దేంట్లో పోయావో నాకు తెలియదు. మండు టెండలో బైకుల మీద కూర్చున్నటువంటి పిల్లలకి దాహం వేస్తుంది. తెస్తా నెత్తుటి స్నానం నీకు చేస్తా. అడుగా ఆ దాహం తీర్చడానికి, అలాగే అంతమంది లక్షల మంది చేసేటటువంటి ర్యాలీ నీకెలా టైం పట్టిందో ఆ ర్యాలీలు కదలడానికి కూడా అంతే టైం పట్టుతుంది. ఆ భోజనం టైంకి భోజనం అందించడానికి ఒకళ్ళు ఉన్నారు. నువ్వన్నావు చూసావా, నువ్వు చక్కగా ఇంట్లో కూర్చుని పూజ చేసుకొని నీ కోసం నువ్వు పూజ చేసుకుంటున్నావు, ప్రపంచం కోసం చేయట్లా. కానీ జనానికి, సంఘానికి సేవ చేసేటటువంటి ఈ సేవకులకి ఆ సేవ మేము చేయలేం కాబట్టి వాళ్ళకి సేవ చేస్తామని చెప్పి ఎంతో మంది దాతలు ముందుకొచ్చి అన్నప్రసాదం చేస్తారమ్మా. అన్న దానం అన్నావు, దానం కాదు, అన్న ప్రసాదం చేస్తారు. అక్కడ ఎక్కడికక్కడ స్టాల్స్ పెట్టి వాళ్ళకి సంబంధించిన మజ్జిగ లేకపోతే ఇంకేదన్నా ద్రవ పదార్థాలు ఇచ్చుకుంటూ అడుగడుగున ఇచ్చుకుంటూ, ఎందుకంటే వాళ్ళు నినాదాలు చేస్తారు. ఆ నినాదాలు చేసినప్పుడు వాళ్ళ గొంతు ఎండిపోతుంది. బయట ఎంత ఎండ ఉంది, ఇది ఏప్రిల్ మాసం, ఎంత భయంకరమైనటువంటి ఎండలుంటాయి. అడుగడుక్కి వాళ్ళకి దాహం వేస్తుంది. వాళ్ళేం బాటిల్ మళ్ళాగా కారుల్లోనూ, ఆటోల్లోనూ, బ్యాగుల్లోనూ పట్టుకొని వెళ్ళరు. వాళ్ళ ధ్యాస ఎప్పుడు కూడా రక్షణ మీద ఉంటది. సనాతన ధర్మ రక్షకులుగా వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నినాదాలు చేసుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆకలి తీర్చడానికి, దాహం తీర్చడానికి రోడ్డు మొత్తము కూడా వాళ్ళకి ఆ ఒక్క రోజు సేవ. వాళ్ళు మొత్తం 365 రోజులు వాళ్ళు జనానికి, సనాతన ధర్మానికి సేవ చేస్తే ఆ ఒక్క రోజు వాళ్ళకి సేవ చేయడానికే రోడ్డు మీద ఇవన్నీ ఏర్పాటు చేస్తారు. వాళ్ళకి భోజనం పెడతారు, వాళ్ళకి దాహం తీరుస్తారు, వాళ్ళకి ఏదన్నా అవసరమైతే మెడికల్ ఫెసిలిటీ కావాలంటే పక్కనే ఉంటారు. ఎక్కడికక్కడ టెంట్లేసి ఎందుకు అక్కడ పెడతారు అనంటే, అక్కడ ఆ స్టేజ్ మీదకి వచ్చి వాళ్ళు ఇచ్చే ప్రసంగం కానీ, లేకపోతే వాళ్ళకి అక్కడికక్కడ ఆపి ఎవరైతే సేవ చేస్తున్నారో వాళ్ళని సన్మానించుకుంటారు. ఆ ఏరియాలో ఉన్నటువంటి వ్యాపారస్తులందరూ కూడా ఉపనిషత్తులు చదువుకుంటే సరిపోతుంది మనకి కదా. చదువుకొని ఇంట్లో జపం చేసుకుంటే అక్కడెక్కడో లవ్ జిహాద్ లో ఉన్న ఆడపిల్ల ఇక్కడ హఠాత్తుగా రక్షించి నీ ముందు కూర్చోబెడతారు, నా ముందు కూర్చోబెడతారు. మాట్లాడేటప్పుడు మాట జాగ్రత్తగా మాట్లాడాలి. ఎవరిని మీరు కించపరుస్తున్నారు? ఎక్కడ పడితే అక్కడ అన్న ప్రసాదాలు ఏమిటిది? అబ్బా, పుట్టుకొచ్చిందండి హెడ్ మాస్టరు జనాలకి చెప్పడానికి. నిన్న నేను కూడా వెళ్ళాను, నిజంగా చెప్తున్నాను. నేను కారులోనే కూర్చున్నా, ఏసీలోనే కూర్చున్నా. ఒక్క ఏసీ కొంచెం వస్తే ఒట్టు. నిజంగా నాకు అప్పుడు వాళ్ళ కష్టం నాకు అర్థమైంది. కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. ఎంతసేపు కొంత దూరం ప్రయాణించేసరికి కారులో ఉండి నేను ప్రయాణించడానికే నేను నానా అవస్థలు పడి నా మీద నాకే జాలేసింది, విసుగు, చిరాకు, కోపం కూడా వచ్చింది. అంత కష్టాలు పడి వాళ్ళు దేశం కోసం, ధర్మం కోసం పని చేస్తుంటే ఈ అమ్మకి సిటీలోకి వచ్చి తిరిగి వెళ్ళడానికి అయిపోయిందని పోస్ట్ పెట్టింది. బాధలు అందరికీ ఉన్నాయి. కానీ పరిహాసం చేస్తూ నువ్వు పెట్టావు చూసా, జ్ఞానం ఉందా అని అక్కడే మండింది. ఇంకా మా జనాలు ఎవరు చూడలేదు, చూస్తే మాట్లాడతారు. ఒక మహిళవని చెప్పి నేను నీ పిక్ పెట్టట్లేదు. నువ్వు ఇంతటితోటి ఇది ఆపకపోతే నిజం చెప్తున్నాను కదా, కౌంటర్ మళ్ళీ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. దయచేసి ఇలాంటి వాళ్ళందరూ తెలుసుకోండి. పని పాట లేక వాళ్ళెవరు రోడ్ల మీద తిరగట్లేదండి. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఏం మాట్లాడుతున్నారు? ఒక్కొక్కళ్ళు రోడ్డు మీద ఒక్క రోజు ర్యాలీకి ఏం మాట్లాడావమ్మా నువ్వు? వినాయక చవితి అన్నారు, అది అయిపోయింది. దుర్గామాత అన్నారు, సరే. తర్వాత ఇంకా ఇదేంటి అని మాట్లాడుతున్నావు. ఈ రోజు దేశం ఏ పరిస్థితుల్లో ఉందో ఏ రోజైనా పేపర్ చదివావా? ఏ రోజైనా వార్తలు చూసావా? ఏ రోజైనా ఒక ఇష్యూ గురించి నీకు మాట్లాడే దమ్ముందా?
ఆ దేశాన్ని రక్షించేటటువంటి, సమాజాన్ని రక్షించేటటువంటి వీళ్ళ గురించి మాట్లాడడానికి నీకు దమ్మెవడిచ్చాడు? ఎంత ధైర్యం ఉంది నీకు? అదేమంటే అందరూ చాలా మంది మెచ్చుకున్నారు, నన్ను మెచ్చుకుంటారు. ఎందుకంటే పని పాట లేని పనికి మాలిన వాళ్ళందరూ నీకు తోడొచ్చి మెచ్చుకున్నారు నిన్ను. కానీ పని చేసేవాడికే నొప్పి తెలుస్తుంది, అందుకోసమనే గడ్డి పెట్టారు. అర్థమైందా? చెప్తున్నా, జ్ఞానం ఉందా అన్నావు కదా, తిరిగి ప్రశ్నిస్తున్నా. ఏ రోజు బయటకొచ్చావు? ఏ రోజు ఈ సంస్కృతిని కాపాడావు? గుళ్ళు కూలిపోతుంటే నిలబడ్డావా? ఆడపిల్లల్ని ఎత్తుకెళ్తుంటే నిలబడ్డావా? సనాతన ధర్మం కునారిల్లిపోతుంటే చూసావా? ఏం తెలుసమ్మా మీకు? ఇలా మాట్లాడే ప్రతి ఒక్కళ్ళకి నేను చెప్తున్నా, వచ్చి కూర్చొని ఇలా పోరాటం చేసేటటువంటి వాళ్ళతోటి దయచేసి కొంతకాలం పని చేయండి. పని చేస్తే దేశం ఎలా ఉందో, నీ ధర్మం ఎలా ఉందో అర్థమవుతుంది. ఇంట్లో కూర్చొని ప్రశాంతంగా నువ్వు ఉపనిషత్తులు చదువుకోవడానికి సహకరిస్తున్నది వీళ్ళే. వీళ్ళు రోడ్ల మీద పడ్డారు, అర్ధరాత్రులు అపరాత్రులు ఆ గోమాతల్ని తీసుకెళ్తుంటే సంరక్షించడానికి ప్రాణాలు కోల్పోతున్నారు. మీకు తెలుసా అసలు ఎంతమంది ప్రాణాలు కోల్పోయారో? వాళ్ళ గురించి మాట్లాడడానికి ఈ అమ్మకి నోరు రాదు, ఇలాంటి అమ్మలకి అయ్యలకి. కానీ రోడ్లు బ్లాక్ చేసేశారు. ఒక్క మాట నేను చెప్తున్నా, అదే రోజు ఎందుకు మాట్లాడుతున్నానో కూడా చెప్తున్నా. ఈ అమ్మ నెక్స్ట్ డే పోస్ట్ పెట్టింది, నాకు ఆరోగ్యంగా ఉండి నేను వెళ్ళొద్దా అని మాట్లాడాం. ఒక్క మాట చెప్పనా, మేము అదే దాంట్లో మేము వస్తుంటే వెనక అంబులెన్స్ రావడం జరిగింది. నీకు ఇంకొకటి కూడా చెప్తాను, నువ్వు చూసావో చూడలేదో, లేకపోతే నువ్వు ఉన్న చోట ఇది ఉందో నాకు తెలియదు, కానీ ఆ ఏ ర్యాలీ అయితే జరుగుతుందో ఆ ర్యాలీ మధ్యలో బైకుల మీద, కారుల్లోనే కాదు రోడ్డు మీద కూడా ఎక్కడికక్కడ జనం ఉంటారు. వాళ్ళు ట్రాఫిక్ ని సరి చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నటువంటి డిసిప్లిన్ అది నీ గడపల్లే. నువ్వు ఎడిపోయినావు. అట్లీస్ట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఏమండి నేను వెళ్ళాలి త్వరగా అని ఒక్క మాట నువ్వు చెబితే అందరినీ ఖాళీ చేసి నిన్ను పంపించేవాళ్ళు. మా వెనక అంబులెన్స్ వస్తుంటే సెకండ్లలోనండి ట్రాఫిక్ ని మొత్తం ఎక్కడుంటే అక్కడికి పంపించేసేసి, పక్కకి తొలగించేసి అంబులెన్స్ ని పంపించేశారు ఫస్ట్. అది నేను కళ్ళారా చూశాను. నిజంగా వాళ్ళ యొక్క డిసిప్లిన్ కి హ్యాట్స్ ఆఫ్ అండి, సెల్యూట్ అండి. ఇంట్లో కూర్చొని పోస్ట్ ఇంకొకసారి సనాతన ధర్మం గురించి పోరాడే వాళ్ళ గురించి పోస్టులు, పనికి మాలిన పోస్టులు పెట్టారో నీకు ఇబ్బంది అయితే పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్. ఏమన్నా నేను పోతున్నాను, నాకు రోడ్డు మొత్తం ఓపెన్ చేసేయండి, నేను వెళ్ళిపోవాలని. పొద్దున్నే లెగిస్తే హైదరాబాద్ లో ఎంత ట్రాఫిక్ ఉంది. ఇక్కడ ఆ రోజే నీకు మధ్యాహ్నం వెళ్తే సాయంత్రం పట్టిందా? మామూలు రోజుల్లోగా ఎంతసేపు పడుతుందో? మహా అయితే నీకు గంట తేడా వస్తుంది. ఎవరు ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మీలాంటి వాళ్ళందరినీ నోరు మూసుకోబట్టే, మాట్లాడినా అందరు నోరు మూసుకోబట్టే ఇవాళ మాకు ఇంత పని పడింది. మేము ఇలా రోడ్డు మీదకి రావాల్సి వచ్చింది. ఇంకా మాత్రం నేను చెప్తున్నా, పరాయి వాళ్ళు సనాతన ధర్మం గురించి విమర్శిస్తే ఎంత పోరాడుతున్నామో, మీలాంటి వాళ్ళు పనికి మాలిన పోస్టు పెడితే మర్యాదగా ఉండదు. ఖచ్చితంగా కౌంటర్ ఇచ్చే తీరుతాం. భారత్ మాతాకి జై.